నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తొలి ఏడాదిలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై సీఎం సమీక్ష మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ మొత్తం 12 కేసులు నమోదు చేసిన పోలీసులు కేసీఆర్ పాలనలో తెలంగాణ 10 ఏళ్లు ప్రశాంతంగా ఉంది కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారిందన్న హరీష్ రావు సంక్రాంతి పండుగ సందర్భంగా మంచు విష్ణు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం రీల్ హీరో కాదు రియల్ హీరో అంటూ అభినందిస్తున్న అభిమానులు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో పరిశ్రమల శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు దావోస్ పర్యటన నేపథ్యంలో తొలి ఏడాదిలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు వాటి పురోగతి ఇతర అంశాలపై చర్చించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు అనంతరం కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ఓ సమావేశంలో కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు ఆ క్రమంలో సంజయ్ను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్ల కారణంగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అది కాస్త స్వల్ప ఘర్షణకు దారితీసింది ఈ ఘటన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై రౌడీ షీట్ ఓపెన్ చేయనున్నట్లు ఓ చర్చ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మీరంతా అనిపించండి ఇద్దరు ఇంకోటి మీరంతా అనిపించండి ఇద్దరు ఇంకోటి రండి నేను చేస్తున్నా ఫోన్ ఇంత దూరం లాగా మళ్ళీ
జై తెలంగాణ. పోలీస్ జూలం అక్రమస్తుల వెంటనే పోలీస్ జూలం అందరూ హుజూరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుపై ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని దీనిని ఖండిస్తున్నామని తెలిపారు. మీది ఏ పార్టీ అని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే కౌశిక్ రెడ్డిపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ 13 నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారడం శోచనీయమన్నారు. ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించడం, నిలదీస్తే పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు హామీలు అమలు పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని ఆరోపించారు. నోళ్ళు కొట్టారా మీరు? నోళ్ళు కొట్టడానికి మీకు చేతులు ఎట్లా వస్తుంది? వ్యవసాయ కూలీలు అప్పుడేమో మీరు ఓట్లు వేయించుకున్నారు ఆశలు చెప్పి ప్రతి కూలీకి ఇస్తామన్నారు. ఇప్పుడు 1 కోటి మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికే ఇస్తామంటున్నారు. అంటే 90 పైసలు ఎగబెడుతుండ్రు, 10 పైసలు ఇస్తారట. 90% ఎగ్గొడుతుండ్రు 1 కోటి మంది కూలీలు. ఏమని? నువ్వు 20 రోజులు పని చేయలే, నీకు గుంట భూమి ఉన్నది, నీకు 5 గుంటల భూమి ఉన్నది అని రకరకాల కారణాలు పెట్టి వాళ్ళకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నిజాయితీగా ఆలోచించండి. ఎకరం పైన భూమి ఉన్నదంటే వాళ్ళకి 12,000 రూపాయలు రైతు భరోసా కింద వస్తున్నది. కానీ ఎకరం లోపు ఉన్న రైతులు నష్టపోతున్నారు. అంటే ఇప్పుడు 5 గుంటలు అమ్ముకోవాలన్నా మీ దృష్టిలో ఉన్న 5 గుంటలు అమ్ముకొని ఇక నాకు భూమి లేదు 12,000 ఇవ్వమని మీ గవర్నమెంట్ దరఖాస్తు పెట్టాలన్నా? వాట్ యు మీన్? ఇది కనీసం ఎవరైనా మెడ మీద తలకాయ ఉంచుకొని చేసే పని అయింది. అరే 5 గుంటల భూమి ఉంటే నీకు ఎగబెట్టి అంటామండి. వాడు పొద్దుగా వేసి గడపార పట్టుకొని రైతుల పొలాల్లో పోయి నాట్లేసి కూలీలు చేసి వాళ్ళు మట్టి పనికి పోతున్నటువంటి వాళ్ళు నువ్వు కూలీవి కాదు నీకు ఇయ్యను అంటే నువ్వు ఇష్టం లేకపోతే పథకం ఎగబెట్టు, తప్పైందని చెప్పలేసుకొని. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు సొంతూరు తిరుపతి జిల్లా నారవారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు మహిళలకు ఆటలు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ ఆటల పోటీల్లో సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు 10,116 బహుమతిని ప్రకటించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. Tarun got first place. Bhuvanyu Raghav Kollareddy. He's got second place. Nipin. You remember. ఇద్దరు నా ఒకరిని అడుగు
హరియానా అరే పాపా సార్ పెట్టే కుక్కనే పెట్టే పర్లేదు పెట్టే పెట్టే గీడ్చే కదా పైన మైక్ పనిచేయడం అట్లా పట్టుకోండి స్కూల్లో లేదా అట్లా చేత పెట్టుకోండి ఎడుకోరండి గాయత్రి గారి ఫస్ట్ అలాగే సెకండ్ ప్లేస్ అలాగే పూజిత ఉషశ్రీ గారు థర్డ్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. వీళ్ళు 52వ సీరియల్ నెంబర్ లో వేయడం జరిగింది. భువనేశ్వర్ గారి చేతుల మీదుగా తీసుకోవడం మీరే ముందుకు చేస్తున్నారు. మొత్తం 63 మంది ధన్యవాదాలు. థ్యాంక్ యూ తిరుపతిలో జోరుగా జల్లికట్టు కొనసాగుతోంది. వెదురుకుప్పం మండలం వెంగనపల్లిలో జరిగిన జల్లికట్టులో జంగయ్య అనే యువకుడిని ఎద్దు వేగంగా కొట్టడంతో అస్వస్థకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు రామచంద్రపురంలో 600 ఎద్దులతో భారీగా జల్లికట్టు నిర్వహిస్తుండగా 6 యువకులు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రస్తుతం మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న మంచు విష్ణు కెరీర్ పరంగా సినిమాల్లో నటనతో పాటు యూనివర్సిటీ వ్యవహారాల్లో చాలా బిజీగా ఉన్నారు. కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏకంగా 120 మంది అనాథలను దత్తత తీసుకున్నాడు. తిరుపతిలోని భైరాగి పట్టణ ప్రాంతానికి చెందిన మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను హీరో మంచు విష్ణు దత్తత తీసుకున్నాడు. విద్య, వైద్యంతో పాటు అన్ని విషయంలో ఓ కుటుంబ సభ్యుడిగా తోడుంటానని అన్నారు. ఇకపై ఆ 120 మంది బాధ్యత తనదేనని, వారంతా తన కుటుంబ సభ్యులే అంటూ విష్ణు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా తిరుపతి వెళ్లిన ఆయన ఆ చిన్నారులతో కొంత సమయాన్ని గడిపారు. అందరికీ నమస్కారం. భోగి, సంక్రాంతి, కనుమ అందరూ బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను జనరల్గా కుడి చేయి చేసిన దానం ఎడం చేయికి తెలియకూడదు అంటాను. కానీ ఈ సంక్రాంతికి నేను చేస్తున్న ఒక చిన్న పని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని విని ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి
పక్కనున్న వాళ్ళకి సహాయం చేస్తారన్న ఉద్దేశం చెప్తున్నాను. నేను ఒకసారి తిరుపతి నుంచి, అందరికీ తెలిసిందే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది, నేను చూసుకుంటూ ఉంటాను. నేను ఇక్కడి నుంచి ఒకరోజు హైదరాబాద్కు వెళ్తున్నప్పుడు శ్రీదేవి గారు మాతృశ్య ఫౌండేషన్ ఆర్ఫనేజ్ నుంచి అండ్ ఓల్డేజ్ హోమ్ నుంచి నన్ను ఫ్లైట్లో కలిశారు. సార్ మీరు తిరుపతే కదా, ఒకసారి ఎప్పుడైనా రండి అన్నారు. ఆవిడకి నిజంగానే చాలా హ్యాట్స్ ఆఫ్. ఆవిడ ఏ స్వలాభం లేకుండా ఆవిడ కేవలం ఆవిడ మంచి హృదయంతో ఆవిడ దాదాపు 120 పైన పిల్లల్ని, అనాథ పిల్లల్ని, ఆర్ఫన్స్ ని ఆవిడ చూసుకుంటూ ఉన్నారు. నేను ఒక సంవత్సరంన్నర ముందు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ ఉన్న పిల్లలందరినీ నేను దత్తత తీసుకుంటానని ఆ పిల్లలందరినీ దత్తత తీసుకున్నాను. వాళ్ళకి అప్పుడప్పుడు కొత్త బట్టలు పంపిస్తాం. అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా నేనే చూసుకుంటాను. వాళ్ళకి మొత్తం ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. పండగలప్పుడు పిలిచి వాళ్ళతో నేను గడపాలన్న ఉద్దేశంతో నేను ఈ సంక్రాంతికి కూడా వాళ్ళు నా కుటుంబ సభ్యులే. వాళ్ళకు ఒక అన్నగా, ఇంటి పెద్దగా నేను ఇక్కడ వాళ్ళతో జరుపుకున్నాను. నా కుటుంబంతో ఎలా జరుపుకుంటానో వాళ్ళతోనూ జరుపుకున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడకి దేవుడు ఇంకా కొంచెం ధైర్యం ఇచ్చి, బలం ఇచ్చి ఇంకా ఎంతో మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పండగల నుంచి ఎవరైనా ఇష్టపడితే దయచేసి మీ దగ్గర ఉన్న వాళ్ళని ఇలాగే మీరు దత్తత తీసుకోండి. పుట్టినరోజున అనవసరమైన ఖర్చులు చాలా ఉంటాయి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే దేవుడు మనల్ని చల్లగా చూస్తారు. మనం పే ఇట్ ఫార్వర్డ్. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను చేయగలుగుతున్నాను, నేను చేస్తున్నాను. రేపు ఈ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళు లేని వాళ్ళకి ఇవ్వాలని ఆ ఇది నేర్పిస్తున్న పిల్లలకి. వాళ్ళకు ఒక హెల్ప్ వచ్చింది, వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేయాలని ఉంటుంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడి పందేలు, తాడులాగుడు, కబడ్డీ, ముగ్గుల పోటీలను మంత్రి ప్రారంభించారు. మహిళలతో కలిసి కాసేపు కబడ్డీ ఆడిన మంత్రి స్వయంగా ఎడ్లబండి నడిపారు. అనంతరం చిన్నారులతో కలిసి పతంగులు ఎగరవేశారు. రెడీ చెప్పే వరకు, స్టార్ట్ అనే వరకు కూడా ఫోటో అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా మన రాష్ట్రం ఏమైపోయిందో. పనికిరాని వస్తువులు, పనికిరానివి చాలా ఉన్నాయి, పనికిరాని జీవోలు ఉన్నాయి, పనికిరాని వస్తువులు ఉన్నాయి. అవన్నీ కూడా భోగిమంటలో వేసి ప్రజలకు క్రాంతిక వెలుగునిచ్చే ఈ సంక్రాంతి పండుగ ఘనంగా చేసుకున్నాం. అందుకే భోగిమంటలో ఏవి పనికిరానివో అవన్నీ వేసేశారు ప్రజల ముందే. మరొకసారి ఈరోజు భోగిమంటల్లో కూడా వేశారు. రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంపు విషయంలో ఏరు దాటిన తరువాత తెప్ప తెగలేసే చందంగా వ్యవహరిస్తుందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపుపై బాధుడే బాధుడు అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ గత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విస్తృత ప్రచారం చేసి నేడు విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. సోమవారం ఉదయం భోగిమంటల్లో కరెంటు ఛార్జీలు పెంచడంపై నిరసనగా స్థానిక శ్రీనగర్, వంబే గృహాల వద్ద భోగిమంటల్లో కరెంటు బిల్లులు దగ్ధం చేశారు. చూడు
అది కూడా బాబు కాలు కరెంటు ఛార్జీలు 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 కనుక కరెంటు ఛార్జీలు కరెంటు వెనకలు కరెంటు ఛార్జీలు 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 ప్రజలపై పెంచిన భారాలు తగ్గిస్తామని ప్రజలపై ఏ భారం వేయమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీలు భారం ప్రజలపై వేశారు. దీనికి నిరసనగా ఈరోజు ఈ భోగి మంటల్లో ఈ కరెంటు బిల్లులు దహనం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే ఈ కరెంటు బిల్లులు తగ్గించమని కోరుతున్నాం. లేకుంటే మళ్ళా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ఊరంతా ఏకమై భారీ భోగి దండతో భోగి వేడుకలు జరుపుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇందుపల్లి గ్రామవాసులు ఎక్కడెక్కడ స్థిరపడ్డ వారంతా సంక్రాంతికి స్వగ్రామానికి చేరుకుని 1,00,000 భోగి పిడకలతో తయారు చేసిన భారీ దండ ఊరేగించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోగి మంటలలో వేశారు. శ్రీ బాలభక్త గణపతి సేవా సంఘం ఆధ్వర్యంలో మేళ తాళాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో గోశాల నుంచి ఆవు పేడ సేకరించి భారీ భోగి దండను తయారు చేశారు. Happy birthday! Kawan Rama. గోదావరిలో మాటలకే కాదు ఆతిథ్యానికి ప్రత్యేకత ఉంటుంది. పండగొచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు. మర్యాదలతో చుట్టాల్ని కట్టిపడేయడంలో గోదావరి జిల్లాలకు మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు.
ఇక ఇంటికొచ్చిన కొత్తల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి. కేంద్ర పాలిత ప్రాంతం యానం వక్తర సంఘం గౌరవాధ్యక్షుడు మాచెట్టి సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గతేడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్తో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, శీతల పానీయాలు ఇలా సుమారు 470 రకాల చిన్న చిన్న కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు, కుమార్తె ఇద్దరిని విందుకు ఆహ్వానించారు. ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు సాకేత్ ఉబ్బి తబ్బిమయ్యారు. అత్తవారింట్లో ఏర్పాట్లు చేసిన అపురూప విందును ఊహించలేదని, శాకాహారంలో ఇన్ని రకాలు ఉంటాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తొలి ఏడాదిలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై సీఎం సమీక్ష. మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్. మొత్తం 12 కేసులు నమోదు చేసిన పోలీసులు. కేసీఆర్ పాలనలో తెలంగాణ 10 ఏళ్లు ప్రశాంతంగా ఉంది. కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారిందన్న హరీష్ రావు. సంక్రాంతి పండుగ సందర్భంగా మంచు విష్ణు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం. రీల్ హీరో కాదు, రియల్ హీరో అంటూ అభినందిస్తున్న అభిమానులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి 690 న్యూస్.